నాకు అత్యంత సన్నిహితులైన లోకేష్ గారు మొన్న మన పాస్టర్ గారిని జాన్ వెస్లీ అయ్య గారిని కలిసినప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. క్రైస్తవత్వం గురించి మాట్లాడుకున్నారు, అంతే, ఇంకేమీ కాదు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఎప్పుడు సేవకులను కలిసినా చెబుతారు, సేవకులు ఒక మంచి సమాజాన్ని నిర్మించే వ్యవస్థలను చెబుతారు లోకేష్ గారు. ఎప్పుడు చెడు నుంచి, వ్యసనం నుంచి, చీకటి నుంచి వెలుగులోకి నడిపించే వాళ్ళే సేవకులు. అటువంటి సేవకులకి మా గవర్నమెంట్ తరఫున మంచి సమాజాన్ని నిర్మించే సేవకులకి, క్రైస్తవులకి గవర్నమెంట్ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది. లాభకరమైనది, లాభసాటి అనేది, ప్రయోజకరమైనది ప్రతి ఈవిని ప్రతి కుటుంబానికి అందించాలని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు కష్టపడుతూ ఉన్నారు. దానికి మీ యొక్క సపోర్టు మాకు ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు 2 విషయాల్లో క్రైస్తవులందరికీ కూడా 2 విషయాలు మనకు అవసరం ఉన్నాయండి. మొట్టమొదటిది, బరియల్ గ్రౌండ్స్ విషయంలో మేము ఆల్రెడీ ఒక మెమో ఇచ్చి అనుకూలమైన ప్రదేశాల కోసం మేము వెతుకుతూ ఉన్నాము. రెండవది, కమ్యూనిటీ హాల్ విషయంలో 2015లోనే గుంటూరు జిల్లాలో మేము ఆ రోజు 10 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరలా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 10 కోట్లు రిలీజ్ చేశాము. 2027 ఇందాడ సేవకులు చెప్పినట్లు దేవుని చిత్తం అయితే 50వ వార్షికోత్సవం వచ్చినప్పుడు మీరు గొప్ప వార్తను మీరు వినబోతూ ఉన్నారు. ఆనాడు నాయకుడైనటువంటి మోషే దేవుణ్ణి అడిగి ప్రజల కోసం, ఇశ్రాయేలులో ఉన్నటువంటి స్త్రీ సమాజం కోసం, మహిళల కోసము ఆయన ఆ రోజు దేవుణ్ణి అడిగి ఏం చేశాడంటే వారికి ఇశ్రాయేల్ యొక్క వాగ్దాన దేశంలో స్వాస్థ్యాన్ని ఇప్పించాడు. హల్లెలూయా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 1984లో స్త్రీలకు తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో సమాన హక్కును కల్పించారు. ఈ 2 కూడా నాకు చాలా రెవల్యూషనరీగా కనపడతాయి.